హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో చాలా బిజీగా ఉండడం వల్ల లాంగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు రావడం కుదరలేదు. సో ఇప్పుడైతే ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల పొలాలైతే చాలా బాగున్నాయి. మనకి మోటార్తో సంబంధం లేకుండా వర్షం నీరుతోనే చాలా చక్కగా అయితే ఉన్నాయన్నమాట. నీళ్ళు పుష్కలంగా ఉండి పచ్చని పైరు చాలా అందంగా గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మనకైతే పొలం వేసి 60 రోజులు అయిపోయింది. పొలం కలుపులు కూడా అయిపోయాయి. కలుపులు తీయడం అయితే మనకి టైం లేక కుదరలేదనమాట. సో ఇప్పుడైతే మనం పొట్టమని జల్లే టైం అయింది. సో అదే వంకతో మిమ్మల్ని కలవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ మానిటైజ్ కంప్లీట్ చేసుకుంది. అలాగే సెకండ్ మానిటైజ్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు పొలం అయితే పొట్టమందు చల్లాలని చెప్పాను కదా, అది ఎలాగో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాము. 2 యూరియా బస్తాలు అయితే తీసుకోవాలి. 2 యూరియా బస్తాలకి ఇక్కడ ఖరీఫ్ అనేది 2 ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి. ఒక్కో దానికి ఒక్కో ప్యాకెట్ చొప్పున కలపాలన్నమాట. ఖరీఫ్ అని ఇక్కడ ఒక నేమ్ కలర్ ఉంటుందన్నమాట. అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మనం గట్టు మీదే దీన్ని ఓపెన్ చేసుకొని పోసుకొని దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. సో ఇదంతా మనమే చేసుకోలేం కాబట్టి మనం మందు చల్లే వాళ్ళని పిలుచుకుంటాం కదా. సో వాళ్ళైతే ఇదంతా చేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇదంతా అందులో ఒక్కో సంచికి ఒక్కో ప్యాకెట్ చొప్పున వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. పాపం వాళ్ళైతే ఎప్పుడూ అంటే వ్యవసాయం చేస్తూనే ఉంటారు. మనమైతే అంటే వీలైనన్ని పనులు మనం చేసుకుంటాం, కొన్ని మాత్రం డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం కాబట్టి వాళ్ళతో చేయించుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళైతే అదంతా చేతంతా గ్రీన్గా అయిపోతూ ఉంటాయన్నమాట. వాళ్ళు ఫుడ్ కూడా అలాగే తింటూ ఉంటారు. చేతులన్నీ గ్రీన్గానే ఉంటాయి అన్నమాట. అయినా అలాగే కష్టపడుతూ చేసుకుంటారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మిక్స్ చేసుకొని వెళ్ళి ఇదంతా గట్టుపైకి తీసుకెళ్ళి అక్కడికి మనకి బుట్టలో వేసుకొని అదంతా పొలంలో చల్లుతారనమాట. ఎందుకంటే మనకి గింజ రావడం అనేది స్టార్ట్ అవుతుంది, అంటే పొట్ట రావడం అనేది ఉంటుంది కదా, పొట్ట మందు అని అంటారు కదా. సో అదే అనమాట. అంటే ఇంకా గింజ వచ్చిన తర్వాత అది మనకి లోపల బియ్యం అనేది నిండుతుందన్నమాట. నిండితేనే గింజ నిండడం అని కూడా అంటారనమాట. సో ఇలా పొట్టమందు చల్లాలన్నమాట. ఇదంతా దానికోసమే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా నీట్గా అంతా తీసుకెళ్ళి చల్లుతారనమాట, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. వీళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇదే పని, ఇంకా వేరే అలవాట్లు అలాంటి బిజినెస్లు ఇలా ఏమి ఉండవు. మనకంటే కొన్ని బిజినెస్ అలా ఉంటాయి, కానీ వీళ్ళకి మాత్రం వ్యవసాయం మాత్రమే తెలుసు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సేమ్ ఇంకా ఈ పనులే చేస్తూ ఉంటారనమాట. చాలా చక్కగా చేస్తూ ఉంటారు. చూస్తున్నారుగా, పచ్చని పైర్లు ఎటు చూసినా చాలా పచ్చగా ఉంది. మనకి ప్రస్తుతానికి ఈ వర్షాలకి పొలాలైతే చాలా బాగున్నాయన్నమాట. కోవిడ్ టైంలో కూడా ఇలాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, వ్యవసాయదారులకి ఎలాంటి లోటు లేకుండా చాలా చక్కగా ఉండిందనమాట. ఇంకా చూస్తున్నారుగా, ఎటు చూసినా పచ్చదనమే అనమాట. ఈ పచ్చదనంలో మన ఇల్లు కూడా కనిపించట్లేదు. సో అందులోనే మొత్తం అంతా పచ్చపచ్చగా అందులో కలిసిపోయిందనమాట. ఇదండి సంగతి. వీడియో ఎలా ఉంది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.